లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసే చిన్న అమౌంటే రేపొద్దున పెద్ద మొత్తమై మనకు బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ ప్లాన్గా వెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ గైడెన్స్ కావాలి. సో మనం గైడ్ చేయడానికి టుడే వీ హ్యావ్ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సుభాష్ బాబు సార్ విత్ us. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. సార్, ఫినాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే బెటర్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఫస్ట్ అట్ట వెళ్తే బెటర్ అంటారు? షార్ట్ ఆన్సర్ ఇన్సూరెన్స్ ఫస్ట్. ఓకే. సో వెల్త్ క్రియేషన్ కన్నా ముందు ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్. కరెక్ట్ రైట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా ఇన్వెస్ట్ డిస్కషన్ చేస్తున్నప్పుడు అసలు అతని ఫ్యూచర్ లైఫ్ సెక్యూర్గా ఉంటే కదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అతను సర్వే అయ్యేది. అంటే అందరికీ ఏదో అయిపోతుంది కాదు, కానీ మనం వీ షుడ్ ఆల్వేస్ గో విత్ దట్ ప్రిమైజ్ దట్ యువర్ కవరేజ్ షుడ్ బి సఫిషియంట్ ఫర్ ఎ ఫ్యామిలీ. సో లైఫ్ కవర్ అలాగే హెల్త్ కవర్, ఓకే, రెండు కూడా మనం సరిగ్గా దాన్ని క్యాలిబ్రేట్ చేసి ఆ కవర్ తీసుకోకపోతే మీరు ఒక ఈవెన్ 50 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు కవర్ సరిగ్గా లేకపోతే అఫ్కోర్స్ లైఫ్కి తేడా పడ వస్తే అది మొత్తం 50 lakhsకు సరిపోవచ్చు ఫ్యామిలీకి. హెల్త్ ఏదో మేజర్ ఇల్నెస్ వచ్చి ఒక 10-15 lakhs పోతే డబ్బురికి పోయినట్టే కదా అది. సో ఆల్వేస్ ఇన్సూరెన్స్ ఈజ్ ఫస్ట్. ఓకే. సో అది స్టార్టింగ్ పాయింట్. అది హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. దాంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో ఇది బెటర్ అనేది మనం అది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇది అయిన తర్వాత ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటాం మనం. అంటే మీ జాబ్ చేంజ్ సర్టిఫికెట్గా చూస్తాం మనం, ఉద్యోగాలు పోతున్నాయి, అప్ స్కిల్ అవుతున్నారు, ఒక బ్రేక్ తీసుకుని 6 months 1 year బ్రేక్ తీసుకుని ఇలాంటప్పుడు ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది మీరు బ్రేక్లో ఉన్నప్పుడు? ఎమర్జెన్సీ ఫండ్. అలా ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూ వచ్చింది, హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, దాని టాప్అప్ కింద ఇంకొంచెం మీరు కట్టాలి మీ కో పేమెంట్లో. అలాంటప్పుడు మీ ఎమర్జెన్సీ ఫండ్ విల్ కమ్ ఇన్ హ్యాండీ ఫర్ యూ. ఓకే. సో ఎమర్జెన్సీ ఫండ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, దీని తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రైట్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్గా చూడకూడదు. చాలామంది అది తప్పు చేస్తారు. నేను ప్రీమియం కట్టాను నాకు వెనక్కి ఏమొస్తుంది అడుగుతారు. సో వెనక్కి ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు దే టెంప్టెడ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ రెండు ఉంటాయి. దాంట్లో ఆ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇన్సూరెన్స్ కవర్ సరిగా ఉండదు, ఇన్వెస్ట్మెంట్ సరిగా రాదు. దాంట్లో దాన్ని యూలిప్స్ అంటాం జనరల్గా, మన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని కామన్గా మనం చూస్తూ ఉంటాం. ప్రీమియమ్స్ ఎక్కువ కడతాం, దాంట్లో మనం రిటర్న్స్ ఎక్కువ రావు, కవరేజ్ ఎక్కువ ఉండదు, ఎటు కాకుండా అయిపోతుంది దాంట్లో. సో ప్లెయిన్ 1 year టర్మ్ ప్లాన్ తీసుకుంటే హై కవరేజ్, ₹1,00,00,000 కవరేజ్కి ఏజ్ 30 ఏళ్ళ వాళ్ళకి మా అయితే 60-70 రూపాయలు 10 ఏళ్ళు కడితే 6 లక్షలు మీరు కమిట్ అయితే చాలు, మీ 1 crore కవర్ వచ్చేస్తుంది. మేము 30 నుంచి 80 ఏళ్ళ వరకు. జస్ట్ ఓకే రఫ్ నెంబర్స్ చెప్తాను. ఏజ్ బట్టి, తర్వాత స్మోకింగ్, నాన్ స్మోకింగ్, హెల్త్ బట్టి మారుతూ ఉంటాయి. రఫ్గా ఆ రేంజ్లో ఉంటుంది అనుకోండి అప్రాక్సిమేట్గాను. ఇది 1 crore ఈజ్ రీజనబుల్ ఓకే ఫర్ ఎ ఫ్యామిలీస్ నీడ్స్. ఆ వ్యక్తి లేకపోతే ఫ్యామిలీ అట్లీస్ట్ ఇమీడియట్ ఇబ్బంది పడకుండా వాళ్ళ లైఫ్ గెట్ ఆన్ అవ్వగలరు వాళ్ళు. అదే కానీ మిగతా వాటి ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కలిపి తీసుకున్న ప్లాన్స్లో వాళ్ళు ₹1,00,000 ప్రీమియం కడితే ఏడాదికి 10 lakhs వచ్చి కవర్ వాళ్ళకి. 1 lakh ప్రీమియం కట్టినా 10 lakhs కవర్ దానికి. అలాంటి వాటికి అలాగే ఉంటుంది. అది జస్ట్ వీళ్ళు ఇన్సూరెన్స్ చేయకపోయినా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా 10 lakhs వచ్చేస్తాయి కదా. అలాగే ఉంటుంది దాంట్లో. సో ఇది చాలా మంది తెలియదు. అంటే ఇది ఒక డెలికేట్ సబ్జెక్ట్ కాబట్టి మనం బియాండ్ పాయింట్ వాళ్ళతో డిస్కస్ చేయలేం, కానీ రియలైజ్ చేస్తే మంచిది. బట్ ఇది వెరీ బేసిక్ థింగ్ కదా, అంటే ఇన్సూరెన్స్ కోసం చేస్తున్నామంటే ఇట్స్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీవన్ హ్యాస్ టు నో దట్. ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. సో రేపొద్దు నేను లేకపోతే నా ఫ్యామిలీ బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు ఫైనాన్షియల్గా. బాధ డిఫరెంట్గా ఉంటుంది, ఇబ్బంది పడకూడదు ఫైనాన్షియల్గా అనే వాళ్ళకి ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ మస్ట్ అది. అలాగే హెల్త్ ప్లాన్ ఈ మధ్య చాలా హాస్పిటల్స్ బిల్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి, అందరికీ ఏదో ఇష్యూస్ వస్తున్నాయి, ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, వైఫ్కి, లేకపోతే పేరెంట్స్కి వరకు వస్తుంది. కాబట్టి హెల్త్ ప్లాన్ సరిగా ఉండాలి. ఈ రెండు కానీ చూసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ మీద దెబ్బ పడదు, లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ కొంచెం డబ్బు తీస్తే మన జర్నీ, వెల్త్ క్రియేషన్ జర్నీ కొంచెం ముందు వెనక అవుతుంది. అదేమో గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్సూరెన్స్ ఓన్లీ ప్రొటెక్షన్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ అని గట్టిగా రాసి పెట్టుకుంటే బోర్డు మీద చుట్టూ 4 వైపులను
అప్పుడు తప్ప కళ్ళు తెరవపడదు. రైట్. బట్ ఏదైనా ప్లాన్‌లో ఉంటుందా సార్? అంటే ఇన్స్యూరెన్స్ కోసం మనం పెడితే మనీ ఏదైనా ఫ్యూచర్‌లో రిటర్న్స్ వచ్చేవి? లైక్ ఉన్నాయి. ఎనీ ఉన్నాయి. అదర్ ప్లాన్స్? ఉన్నాయి. అంటే ఆహ్, మనం యూజ్ చేసుకోకపోతే. ఉన్నాయి. హ్మ్. అంటే పూర్తి డబ్బు వెనక్కి రాదు. కొంచెం 80%, 70% డబ్బు వచ్చే స్కీమ్స్ ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. నమ్మొచ్చా సార్ అవి? నమ్మొచ్చు. అవన్నీ అన్ని స్కీమ్స్ నమ్మొచ్చు. రైట్. కానీ సూటబిలిటీ విషయం చెప్తాను నేను. హ్మ్. హ్మ్. సో సూటబిలిటీలో మనం చూసుకోవాలి. ఎంత మనం పెడుతున్నాం, ఎంత మనం వస్తుందో చూసుకోవాలి. అలా కాకుండా మనం అలాంటి స్కీమ్స్ మీరు అడిగిన వాటి స్కీమ్స్‌కి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఓకే. అంతే కదా! ప్రీమియం ఎక్కువ ఉంటుంది. రైట్. అంటే యూజువల్లీ ఎంత ఉంటుంది స్టార్టింగ్? అంటే ఏజ్ మీద డిపెండ్ అవుతుంది డెఫినెట్లీ. బట్ అది మొత్తం ఓకే. దాన్ని డిఫైన్ చేయాలి. రైట్. నెంబర్ గెస్ కరెక్ట్ కాదు. ఏజ్ బట్టి ఎంత ప్రీమియం, ఎంత మీరు పాలసీ తీసుకుంటారని అన్ని దాని లెక్కలు ఉంటాయి దానికి. ఓకే. ఏదైనా సరే ప్లెయిన్ టర్మ్ ప్లాన్‌కి వర్సెస్ ఈ ప్లాన్స్‌కి ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఆ ప్లాన్. హ్మ్. మీకు డబ్బు వెనక్కి వస్తుందని వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు మీ దగ్గర పడి. సింపుల్. ఓకే. దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ అంటారు కదా! అలా ఏది డబ్బు వెనక్కి ఈజీగా రాదు. హ్మ్. సో అలాగే కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్‌లో మీకు టైం మధ్య డబ్బు తీసుకోవచ్చు హ్మ్. దాంట్లోంచి. అలాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఓకే. రీజనబ్లీ నీడ్స్ 10 ఏళ్ళలో ఇంత డబ్బు వెనక్కి వస్తుంది మీకు అనే స్కీమ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అవి వర్కౌట్ చేయొచ్చు అవి. ఓకే. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి, మీ నీడ్స్ బట్టి మనం దాన్ని స్ట్రక్చర్ చేయొచ్చు. టైలర్ మేక్ చేయొచ్చు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌లో. ఓకే. ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెల్ అండర్‌స్టూడ్ అండ్ ఆల్సో వెరీ హైలీ మిస్‌అండర్‌స్టూడ్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఓకే. అందరికీ ఇన్సూరెన్స్ తెలుసు అనుకుంటారు. కానీ చాలామంది మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎంత మీకు కవరేజ్ ఉంది అంటే వాళ్ళు ఈజీగా చెప్పలేకపోతున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఎంతసేపు చెప్పేది ప్రీమియం ఎంత కడతారో చెప్తారు వాళ్ళు. ఇంకా దాంట్లో ఎంత కవర్ ఉంది ఎంత మీకు కవరేజ్ వస్తుంది? అంటే దేనికొస్తుంది అని? దేనికి వస్తుంది అంటే వాళ్ళు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఓకే. అది కొంచెం మన నాలెడ్జ్ డ్రైవ్ చేయాలి మనుషుల్లో. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి. రైట్. బట్ యూజువల్లీ ఏ ఏజ్ నుండి తీసుకుంటే బెటర్ సార్ ఇన్సూరెన్స్? వెరీ గుడ్ క్వశ్చన్. ఎంత ఎర్లీగా తీసుకుంటే అది ప్రీమియం తక్కువ ఉంటుంది. ఓకే. ఇది 25 ఏళ్ళకి ఉద్యోగం జాయిన్ అయిన వాడు తీసుకుంటే 1 crore టర్మ్ ప్లాన్ వాళ్ళకి బాగా తక్కువలో వస్తుంది. ప్రీమియం తక్కువ ఉంటుంది. ప్రీమియం తక్కువ ఉంటుంది. వర్సెస్ 35-year-old పర్సన్ తీసుకున్న అతనికి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్మోస్ట్ డబుల్ అని ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఎంత ఎర్లీగా తీసుకుంటే అది మంచిది. ఓకే. ఇవన్నీ కూడా ఒకటి లాంగ్ టర్మ్ ఇప్పుడు ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా 25 ఏళ్ళ వ్యక్తి ఉద్యోగం చేరినప్పుడు ఈవెన్ ₹10 స్టార్ట్ చేసిన బాగా గ్రో అవుతుంది. అది 20 ఏళ్ళు 15-20 ఏళ్ళలో. అదే 40 ఏళ్ళకి స్టార్ట్ చేసినప్పుడు టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ గ్రో అవుతుంది. సో అన్నిటికీ ఆల్వేస్ టైం ఇవ్వాలి ఇన్వెస్ట్మెంట్ జర్నీస్లో. అండ్ మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఒకవేళ ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలి అనుకున్న తర్వాత ప్రాబ్లం అవుతుంది. అవును. నాకేం పర్వాలేదు, నాకు హెల్త్ ఇష్యూ నాకే లేదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ వాళ్ళకి తెలుసుకోవాల్సిన ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి బోనస్ కూడా ఎక్కువ వస్తాయి. నో క్లెయిమ్ బోనస్, వాళ్ళకి క్లెయిమ్స్ ఉండవు కదా, వాళ్ళకి వాల్యూ పెరుగుతుంటుంది ఆటోమేటిక్గా. సమ్ అష్యూర్డ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే. ఒక మంచి అడ్వైజర్ కలుసుకుంటే వాళ్ళు అడ్వైజర్కి సరిగ్గా వాళ్ళ డీటెయిల్స్ చూసుకుని గైడ్ చేయగలిగితే ఐడియల్ ఫర్ ది పర్సన్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.